వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రెడ్ వైన్ తీసుకుంటే గుండె జబ్బులు రావా? సో దీని గురించి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు ఫ్రమ్ పల్స్ హార్ట్ సెంటర్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, చాలా మంది అనుకుంటూ ఉంటారు రెడ్ వైన్ తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు రావు అని. నిజంగానే గుండె జబ్బులు రాకుండా రెడ్ వైన్ అనేది మందులాగా పనిచేస్తుందా? అంటే దీనిపైన చాలా పరిశోధనలు జరిగినాయండి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. దీన్ని ఫ్రెంచ్ పారాడాక్స్ అని పిలుస్తారు అనమాట. ఎందుకంటే అమెరికాలో కన్నా ఫ్రాన్స్లో గుండె జబ్బులు తక్కువగా ఉండేవి. కానీ అమెరికాలో ఏ విధమైన కొవ్వు పదార్థాలు తింటారో ఫ్రాన్స్లో అంతే విధంగా, లేకపోతే అంతకన్నా కొంచెం ఎక్కువగా తింటుంటారు. అయినా కూడా ఫ్రాన్స్లో గుండె జబ్బులు ఎందుకు తక్కువ ఉన్నాయని పరిశోధన చేస్తే వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే, ఫ్రెంచ్ దేశస్తులు ఏం చేస్తారంటే ఆ ఫుడ్తో పాటుగా రెడ్ వైన్ అనేది మనం వాటర్ తీసుకున్నట్టు వాళ్ళు రెడ్ వైన్ తీసుకుంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను కార్డియాలజీ అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్కి మొదటిసారిగా ప్యారిస్ వెళ్ళినప్పుడు కాన్ఫరెన్స్ హాల్ బయట వాటర్ బదులు వైన్ బాటిల్స్ ఉండేవి. అంటే ఈ వైన్ బాటిల్స్ ఒక్కొక్కటి తీసుకెళ్లి లోపల కూర్చొని తాగుతూ వింటా ఉండేవాళ్ళు. కాన్ఫరెన్స్ కూడా అంత ఎక్కువగా రెడ్ వైన్ని కన్జ్యూమ్ చేస్తారు ఫ్రాన్స్లో. బహుశా ఇట్లా రెడ్ వైన్ తాగడం వల్లే ఫ్రాన్స్లో గుండె జబ్బులు తక్కువ ఉన్నాయేమో అని దానిపైన పరిశోధనలు చేస్తుంటే రెడ్ వైన్లో ఒక పదార్థం ఉంటుంది, రెస్వెట్రాల్ అని. ఆ రెస్వెట్రాల్ అనే పదార్థం వల్ల గుండె జబ్బులు కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది అనేది తెలుసుకున్నారు. ఆ తర్వాత రెడ్ వైన్ అనేది కొంత మేరకు గుండె జబ్బులు తగ్గిస్తుంది అనేది చెప్పడం బిగిన్ చేశారు. అయితే ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ పరిశోధనలు చేస్తే ఒక దేశంలో మాత్రం రెడ్ వైన్ తాగినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదని తెలిసింది. ఆ దేశం పేరు భారతదేశం. మనకు మాత్రం రెడ్ వైన్ తాగడం వల్ల గుండెకి ఎటువంటి ఉపయోగం లేకపోయింది అనేది తెలిసింది. అది ఈనాస్ అనే ఆయన చాలా పరిశోధనలు చేసి ఆయన చెప్పింది ఏంటంటే, రెడ్ వైన్ తాగడం వల్ల ఇండియన్స్ కి పెద్దగా ఉపయోగం లేదు అని. ఇండియన్స్ కి సహజంగా గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిమితంగా తీసుకుంటేనే గుండె జబ్బులకి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వైన్ తీసుకోవటం వల్ల గుండె జబ్బుకు వచ్చే బెనిఫిట్ పోగా దానివల్ల బీపీ పెరగడం, దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం, ఆల్కహాల్ రిలేటెడ్ హెపటైటిస్ రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావటం వల్ల గుండెకి ఏమాత్రం బెనిఫిట్ వచ్చినా అది ఆఫ్సెట్ అయిపోతుంది. కాబట్టి బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది, దెర్ ఈస్ నో లోవర్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ విచ్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ ఆర్ విచ్ ఈస్ బెనిఫిషియల్ అని. అంటే ఇంత తీసుకుంటే మనకు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది అని చెప్పడానికి ఎటువంటిది లేదు అని. అందుకే ఇప్పుడు దాకా ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళు కొంత మేరకు తగ్గించుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు దాకా ఆల్కహాల్ తీసుకొని వాళ్ళు నా పేరు చెప్పి లేకపోతే కార్డియాలజీ పేరు చెప్పి తాగడం అనేది మంచి పని కాదు. ఎందుకంటే మనం గుండెకి ఏ విధమైన బెనిఫిట్ వస్తుంది రెడ్ వైన్ వల్ల అని అనుకుంటున్నాము, అంతకన్నా ఎన్నో రెట్లు బెనిఫిట్ మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే వస్తుంది. ఆల్కహాల్ వలన స్పెసిఫిక్గా హార్ట్ బెనిఫిట్ వస్తుందని ఆల్కహాల్ తాగటం అనేది మనం అది కరెక్ట్ కాదనే చెప్పాలి. కాబట్టి రెడ్ వైన్ వల్ల కొంత బెనిఫిట్ వస్తుంది అనేది ప్రపంచ దేశాల్లో పరిశోధనలో కొంత మేరకు తెలిసినా ఇండియాలో ఆ విధమైన పరిస్థితి లేదు అనేది ఒకటి. రెండోది, ఏ విధమైన మనకి బెనిఫిట్స్ రెడ్ వైన్తో వచ్చినా హార్ట్ విషయంలో అది మిగతా రకంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఆల్కహాల్ వలన ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువ ఉంది తప్ప లాభం కలిగే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంది అని ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ముక్త కంఠంతో నేను ఒక ఒప్పందానికి వచ్చి చాలా మంది కూడా ఈ మాట చెప్పుకొని గుండె జబ్బులు రావని తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందని అనుకోవాలి. సో మీరు అన్నట్లుగా రెడ్ వైన్ గుండె కోసం తీసుకుంటే మిగతా ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో అది కూడా మీరు అన్నట్లుగా లిమిటెడ్గా ఉండదు, సో అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ విషయం నేను రెండు చెప్తూ ఉంటాను. ఒకటి, సుబ్బారావు గారు మొదటి పెగ్గు తాగే వరకు సుబ్బారావు గారే ఉంటారు. ఒక పెగ్గు తీసుకున్న తర్వాత వేరే సుబ్బారావు గారు వస్తారు, ఆయనకి ఇంకో 2 పెగ్గులు కావాలి, అది కష్టం. రెండోది ఏంటంటే, ఒకవేళ సుబ్బారావు గారు తాగదలుచుకుంటే ఆయన తాగొచ్చు, కానీ డాక్టర్ ముఖర్జీ తాగమన్నారని చెప్పి మాత్రం తాగటం మంచిది కాదండి. ఎస్ డాక్టర్. సో అందరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉన్నారని కోరుకుందాం. ఏ వైన్స్ ఇలాంటివి కాదు మన ఆరోగ్యాన్ని కాపాడేవి. సో ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్లో చేంజెస్, హెల్దీ లైఫ్ స్టైల్ అని చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ధన్యవాదాలండి.